ఇంట్లోనే ఇలా స్పెషల్ మసాలా చేసుకొని ఒక్కసారి చికెన్ కర్రీ చేసి చూడండి, టేస్ట్ అదిరిపోద్ది. ముందుగా చికెన్ మసాలా కోసం పాన్ లో 10 బాదాము, 10 జీడిపప్పు, ఎండిమిరపకాయలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగీలు వేసుకుని ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. అలాగే చికెన్ ని శుభ్రంగా కడిగి అందులోని ఉప్పు, కారము, పసుపు వేసుకోవాలి. అలాగే మనం మసాలా చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పెరుగు వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లోని ఫ్రైడ్ ఆనియన్స్, టమాటా, కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలోని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చికెన్ ముక్కలన్నీ వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను, చూడండి ఇలా వాటర్ రిలీజ్ అయింది కదా. ఈ వాటర్ అంతా కొంచెం దగ్గర అయిన వరకు ఒక 6-7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ కసూరి మేతి, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ చికెన్ కర్రీ. ఈ సండే ట్రై